ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం 10th క్లాస్లో ఎక్సైజ్ 1.3 వరకు అయిపోయింది కదా. సో 1.4 స్టార్ట్ చేయబోయే ముందు ఇక్కడ కొన్ని థీరమ్స్ ఉన్నాయి, అవి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఓకేనా, మీరు ఆల్రెడీ 9th క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుని ఉన్నారు కదా. సో ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి అండ్ చూడండి ఇర్రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేవన్నీ మీరు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నారు అవునా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? √2, √3, √5 అంటే ప్రైమ్ నెంబర్స్ ఏవైతే మనకి స్క్వేర్ రూట్లో ఉంటాయో అలాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా తీసుకుంటాము అవునా. √2, √3, √5 అండ్ √p, వేర్ p ఈజ్ ప్రైమ్. ఆన్ ద అదర్ థిరమ్స్ ప్రూవ్ దట్ ఫండమెంటల్ థిరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ని యూజ్ చేసుకొని మనం ఈ కండిషన్ని ప్రూవ్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం ఓకేనా. సో ఇలాగే ఇర్రేషనల్ నెంబర్స్ మీద అప్పుడు మనం ఏంటి జస్ట్ ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ఇర్రేషనల్ నెంబర్స్ అని అలా గుర్తుపెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా అవుతాయి అనేది మనం థీరమ్స్ ద్వారా ప్రూవ్ చేసుకుంటాం ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ థీరమ్ 1.6, లెట్ p be a prime number if p divides a square where a is a positive integer then p divides a. సో p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయ్యి p అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది ఓకే. p డివైడ్స్ a స్క్వేర్ అండ్ a అనేది కూడా ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే p డివైడ్స్ a అంటే p డివైడ్స్ a స్క్వేర్ అయితే p డివైడ్స్ a కూడా అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి ఓకేనా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్స్ ఎలా ఉంటాయి? లెట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ బి యాజ్ ఫాలోస్. సో p డివైడ్స్ ఏ అంటున్నారు కదా, అంటే p అనేది ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఏని ఎలా రాసుకోవచ్చు? p1, p2 అండ్ సో ఆన్ pn అవునా. వేర్ p1, p2 అయితే ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటాం అంటే ప్రైమ్స్గా తీసుకుంటున్నాం ఓకే. నాట్ నెసెసర్లీ డిస్టింక్ట్, ఇవన్నీ ప్రైమ్సే కానీ డిస్టింక్ట్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరమేం లేదు. సో సేమ్ కూడా అవ్వచ్చు ఓకేనా. నెక్స్ట్ దేర్ ఫోర్ ఇది ఏ వాల్యూ అమ్మ, ఏ ఈజ్ ఈక్వల్ టు p1, p2 అండ్ సో ఆన్ pn. అయితే ఏ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు? p1 స్క్వేర్, p2 స్క్వేర్ అండ్ సో ఆన్ pn స్క్వేర్ అంతే కదా. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు p1 ఇంటూ p2, p3 అండ్ సో ఆన్ pn. బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p1 స్క్వేర్, p2 స్క్వేర్ అండ్ సో ఆన్ pn స్క్వేర్ ఓకేనా. సో అదే రాసుకుంటున్నాం ఓకే. నౌ వీఆర్ గివెన్ దట్ p డివైడ్స్ ఏ. మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? p డివైడ్స్ ఏ స్క్వేర్ అని ఇచ్చారు ఓకేనా. సో p డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ మనకి ఏంటి కండిషన్? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అంటే ఏంటి? p/q అనేది రేషనల్ నెంబర్ అయితే క్యూకు ఉండే ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2n ఇంటూ 5n ఫార్మేషన్లో ఉంటాయి అండ్ విచ్ ఆర్ ఆల్సో ప్రైమ్స్. అవి ఎలా ఉంటాయి? యూనిక్గా ఉంటాయి, అంటే నెంబర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. either 2 or 5 ఏదైనా సరే ఆర్డర్ అయితే మారుతుంది కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం యూనిక్గా ఉంటాయి ఓకేనా. సో ఇట్ ఫాలోస్ దట్ p ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. హవెవర్ యూజింగ్ ద యూనిక్నెస్ పార్ట్, అక్కడ మనం యూనిక్నెస్ పార్ట్ని యూజ్ చేసుకుంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్లో వి రిలీజ్ దట్ ద ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్. అప్పుడు ఏ స్క్వేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవ్వాలి? p1, p2 అండ్ సో ఆన్ pn అవునా. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇవి అవుతాయి. సో p ఈజ్ వన్ ఆఫ్ p1, p2 అండ్ సో ఆన్ pn. అంటే ఏదో 2 అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు. మనకు అక్కడ ఫండమెంటల్ థియరమ్ నుంచి 2n ఇంటూ 5m అనుకున్నాం కదా. ఏదో 2 అయినా కావచ్చు, 5 అయినా కావచ్చు. సో ఏ స్క్వేర్లో కూడా ఏముంటాయి? ఏదో ఇదైనా కావచ్చు అండ్ ఇదైనా కావచ్చు ఓకేనా. సో అంటే దీన్ని డివైడ్ చేస్తుంది, అలాగే ఈ పార్ట్ని కూడా డివైడ్ చేస్తుంది. సో p ఈజ్ వన్ ఆఫ్ p1, p2 అండ్ సో ఆన్ pn. సో ఇవంతా దేనికి ఈక్వల్? ఏకి ఈక్వల్. ఏ అనే కదా p1, p2 అండ్ సో ఆన్ pn అని తీసుకున్నాము, అంటే p డివైడ్స్ ఏ. సో p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే p అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అని ఓకే. నెక్స్ట్ సెకండ్ థియరమ్ చూడండి. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2ని ఇర్రేషనల్ అని చూపించాలి. ఆల్రెడీ మనం 9th క్లాస్లో కండిషన్ డైరెక్ట్ తీసుకున్నాం √2 అనేది ఇర్రేషనల్ అని ఓకేనా. సో ఏవైతే మనకి స్క్వేర్ రూట్లో ఏదైతే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదో దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము?
ఇర్రేషనల్ నెంబర్స్గా తీసుకుంటున్నాం, అవునా? సో అలాగా మన 9th క్లాస్లో తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం ప్రూవ్ చేస్తాం. సో ఇవన్నీ మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే కాంట్రడిక్షన్ వేలో ప్రూవ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్ వే అంటే ఇక్కడ మనకి ఏదైతే చూపించమన్నారో షో దట్ అంటే ఏదైతే మనం చూపించాలో దాన్ని మనం ఎజంప్షనే రాంగ్లో తీసుకుంటాం. రాంగ్లో తీసుకొని కంక్లూజన్ పార్ట్లో ఏం చేస్తాము అంటే మనకి రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది? ఎజంప్షన్ అనేది మనం రాంగ్గా తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్ కూడా రాంగ్గా వచ్చింది. సో మన ఎజంప్షన్ అనేది ఇక్కడ తీసుకున్నది రాంగ్ కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. అర్థమైందా? కాంట్రడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని మనం ఎజంప్షన్ అనేది రివర్స్లో తీసుకొని ప్రాసెస్ అనేది చేస్తాం. ప్రాసెస్ చేసి లాస్ట్లో మనం తీసుకున్న దానికి రాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో రాంగ్ ఆన్సర్ ఎందుకు వచ్చింది అంటే మన ఎజంప్షన్ అనేది రాంగ్గా తీసుకున్నాం కాబట్టి వచ్చింది. సో దాన్నే మనం కాంట్రడిక్షన్ అంటాం అనమాట. సో కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే మన ఎజంప్షన్ అనేది రాంగ్ కాబట్టి. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది అని. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు కాంట్రరీ వేలో తీసుకోవాలి కదా. సో ఎజంప్షన్ ఏం తీసుకుంటాము? ఇక్కడ స్టేట్మెంట్ ఇర్రేషనల్ అన్నారు కాబట్టి ఎజంప్షన్ అనేది రేషనల్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, సో రేషనల్ నెంబర్ అయితే ఏ ఫార్మేషన్లో ఉంటుంది? P/Q ఫార్మేట్లో ఉంటుంది, అవునా? సో ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ దెన్ దెర్ మస్ట్ ఎగ్జిస్ట్ 2 ఇంటీజర్స్ R and S. రేషనల్ నెంబర్ అయితే మనకి కంపల్సరీ PQ ఫార్మేషన్స్లో ఉంటుంది కదా. ఇక్కడ మనం ఇంటీజర్స్ని మార్చుకున్నాం. సో R and S ఫార్మేషన్లో ఉంటుంది. ఏ ఫార్మేషన్ అది? ఫ్రాక్షన్ ఫార్మేషన్. సో R/S. ఇఫ్ R and S హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1, then we divide R and S by their highest common factor to get root 2 is equal to A/B. ఓకే, సో ఆర్ అండ్ ఎస్కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 కాకుండా ఇంకేదైనా కామన్ ఫ్యాక్టర్ కనుక ఉంటే ఏం చేస్తాం? మనం డివిజన్ అనేది చేస్తాం. ఓకేనా? సో అదే, సో root 2 is equal to A/B. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ఇలా తీసుకుంటున్నాం. సో A/B వేర్ A and B ఆర్ కోప్రైమ్స్. ఓకేనా? కోప్రైమ్స్ ఇక్కడ ఏబీలు అనేవి ఏంటి అంటే కోప్రైమ్స్. ఇప్పుడు P/Q ఉంది, మనం క్యాన్సిలేషన్ చేసాం. సపోజ్ 1/2 వచ్చింది. ఆ 1, 2 అనేవి ఏమవుతాయి? కోప్రైమ్స్ అవుతాయి కదా. సో అలాగనమాట. దీని నుంచి చూడండి, root 2 is equal to A/B వచ్చింది. దీని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? B ఇట్ సైడ్ వస్తుంది. అంటే √2 into B is equal to A. ఓకే, నెక్స్ట్ ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అమ్మా. √P హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A అంటే √2 హోల్ స్క్వేర్ ఇంటూ B స్క్వేర్. సరే బోత్ సైడ్ స్క్వేరింగ్ కదా, A స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 2B స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A స్క్వేర్. ఓకే, చూడండి 2B స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A స్క్వేర్. దేర్ ఫోర్ 2 డివైడ్స్ A స్క్వేర్. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? A స్క్వేర్ని 2 అనేది డివైడ్ చేస్తుంది అని, అవునా? B స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి, 2 ఇట్ సైడ్ వస్తుంది కదా. సో B స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? A స్క్వేర్ బై 2. సారీ, దీని నుంచి ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది. అవుట్ సైడ్ వెళ్తే B స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A స్క్వేర్ బై 2 అంటే 2 అనేది ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇప్పుడు థీరం, లాస్ట్ థీరం మనం ఏం చెప్పుకున్నాము? P అనేది A స్క్వేర్ని డివైడ్ చేస్తే P Aని కూడా డివైడ్ చేస్తుంది అని, అవునా? సో 2 ఈజ్ డివైడింగ్ A స్క్వేర్ అయితే ఇట్ ఈజ్ ఆల్సో డివైడ్స్ A. ఓకే, సో యూ కెన్ రైట్ A ఈజ్ ఈక్వల్ టు సమ్ 2C. ఎందుకు? 2 అనేది A స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అంటే Aని కూడా డివైడ్ చేస్తుంది కదా. అంటే సమ్ కాన్స్టెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అన్ని దేంట్లో తీసుకున్నాం? ఏబీస్లో తీసుకున్నాం, నెంబర్స్లో తీసుకోలేదు కదా. సో అందుకని సమ్ ఇంటీజర్గా Cని తీసుకొని రాస్తున్నాం. ఓకే, నౌ సబ్స్టిట్యూటింగ్ ఫర్ A వి గెట్. ఇప్పుడు ఏమొచ్చింది? A ఈజ్ ఈక్వల్ టు 2C వచ్చింది, అవునా? సో A ఈజ్ ఈక్వల్ టు 2C. సో దీన్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేస్తే ఏమొస్తుంది? 2B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A వాల్యూ 2C హోల్ స్క్వేర్. ఓకే, సో అదే ఇప్పుడు చూడండి 2 ఇంటూ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 2s 4C స్క్వేర్. 2B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4C స్క్వేర్ వచ్చింది. ఓకే, దట్ ఈజ్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2C స్క్వేర్. క్యాన్సిలేషన్ అవుతుంది కదా. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది. అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. అంటే 4/2 C స్క్వేర్. 2 1s 2 2s. సో 2C స్క్వేర్. ఓకే,
దిస్ మీన్స్ దట్ 2 డివైడ్స్ బీ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, 2 అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఓకే, సేమ్ ఇందాకట్లాగే ఇప్పుడు టీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 2. ఓకేనా, అంటే 2 అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అంటే బీని కూడా డివైడ్ చేస్తుంది కదా బై ప్రీవియస్ థీరం నుంచి. సో 2 ఆల్సో డివైడ్స్ బీ. దేర్ఫోర్ బోత్ ఏ అండ్ బీ హ్యావ్ 2 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. మనకి ఇందాక ఆల్రెడీ ఏకి 2 అనేది డివైడ్ చేస్తుంది, సో ఇక్కడ బీకి డివైడ్ చేస్తుంది, అలాగే ఏకి కూడా డివైడ్ చేస్తుంది. రెండింటి నుంచి మనకు కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే, సో 2 అనేది రెండిటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. కానీ మనకి ఏం చెప్పుకున్నాం, కోప్రైమ్స్ అనేవి ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు. ఎందుకు అంటే ఇదేంటి, కాంట్రడిక్షన్. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఓకే, ఏ అండ్ బి అనేవి మనకు కోప్రైమ్స్ అవ్వాలి కానీ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి కాకూడదు. ఇది రాంగ్ వచ్చింది. రాంగ్ ఎందుకు వచ్చింది, √2 అనేది రేషనల్ అని తీసుకోవడం వల్ల రాంగ్ వచ్చింది. సో మన ఎజంప్షనే రాంగ్ కాబట్టి √2 అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మేము థీరమ్స్ అనేవి కాంట్రరీ వేలో ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు థీరం ఎగ్జాంపుల్ 8 చూడండి. షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా, సో దీన్ని మనం ఇర్రేషనల్ చేయాలంటే కాంట్రరీ వేలో ఫస్ట్ ఏం తీసుకుంటాము, రేషనల్ అని చెప్పేసి తీసుకుంటాం. ఎజ్యూమ్ దట్ 5√3 ఈజ్ రేషనల్ కాబట్టి ఏ ఫార్మేషన్లో ఉంటుంది, ఏ బై బి ఫార్మేషన్లో కదా. సో ఏ అండ్ బి అనేవి ఏవైనా కోప్రైమ్స్ అయితే 5 - √3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సో దీని నుంచి చూడండి, 5 - √3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, సో ఈ √3 అవుట్ సైడ్ పంపించండి అమ్మ. సో 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కదా, సబ్ట్రాక్షన్ అటు సైడ్ వెళ్తే ఎడిషన్ చేస్తుంది, అంటే ఏ బై బి ప్లస్ 3. ఓకే, ఇక్కడ ఏ బై బి అనేది ఎడిషన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది, అంటే 5 - ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు √3. ఇదంతా ఎందుకు చేసామంటే √3 రేషనల్ నెంబర్ అనేది ఒక సైడ్ రావడం కోసం చేసాం. ఓకే, సో 5 - ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, √3 వచ్చింది. మనకి ఏబి అనేవి ఏంటి, ఈ రెండు ఇంటీజర్స్, అవునా. సో ఈ రెండు ఇంటీజర్స్, 5 అనేది కూడా ఇంటీజరే, మొత్తం ఇదేంటిది రేషనల్ నెంబర్ ఇది. అంటే 5 - ఏ బై బి రేషనల్ ఫార్మేషనే కదా. 5 ఎలా రాస్తాం, 5/1గా రాస్తాం అనుకోండి. 5/1 రేషనల్ నెంబరే, ఏ బై బి కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబరే. ఓకే, ఈ రేషనల్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్గా ఉంది, √3కి ఈక్వల్గా ఉంది, అంటే √3 కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ √3 అనేది రేషనల్ నెంబరా కాదు, దిస్ ఈజ్ ఇర్రేషనల్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉన్నాం. సో √3 అనేది రేషనల్ రావడం ఏమైంది, ఇక్కడ రాంగ్ అయింది. రాంగ్ ఎందుకు వచ్చింది, మన ఎజంప్షన్ అనేది మన రేషనల్ 5 - √3 అనేది రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి మనకి రాంగ్ ఎజంప్షన్ అనేది వచ్చింది. సో దిస్ కాంట్రడిక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. సో రాంగ్ కాబట్టి మనకు అలా వచ్చింది, కాబట్టి 5 - √3 ఈజ్ రేషనల్. సేమ్ ఇది కూడా అలాగే 3√2 అనేది ఇర్రేషనల్ అని చూపించాలి. కాంట్రరీ వేలో ఏం తీసుకుంటాం, ఇది రేషనల్ అని తీసుకుంటాం. రేషనల్ కాబట్టి ఫార్మేషన్ ఏ బై బి ఫార్మేషన్లో ఉంటుంది. ఓకే, దీని నుంచి √2 రావాలి కదా మనకి. సో 3 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు సైడ్ వెళ్తే డివిజన్, అంటే ఇంటూ 1/3 వస్తుంది. సో 3b మల్టిప్లికేషన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఏ బై 3b అనేది రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్కి ఈక్వల్గా ఉంది కాబట్టి √2 కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది, అవునా. సో కానీ మనకేం తెలుసు, √2 అనేది ఇర్రేషనల్ అని తెలుసు. సో దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్ టు అవర్ ఎజంప్షన్. మనం తీసుకున్న ఎజంప్షన్కి ఇది కాంట్రడిక్షన్. ఓకేనా, కాబట్టి √2 అనేది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్. సో 3√2 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. నెక్స్ట్ 10th సమ్ చూడండి. ఇది కూడా సేమ్ ఇర్రేషనల్ అన్నారు. కాంట్రరీ వేలో ఎజంప్షన్ అనేది ఏం తీసుకుంటాము, రేషనల్ అని చెప్పేసి తీసుకుంటాం. రేషనల్ కాబట్టి ఏమవుతుంది, ఇది ఏ బై బి ఫార్మేషన్లో ఉంటుంది, అవునా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ +3 కదా, అవుట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, -√3 అవుతుంది. ఓకే, సో √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి -√3. కానీ మనకి ఇక్కడ ఏం రావాలి, స్క్వేర్ రూట్ ఉండకూడదు కదా. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి -√3 హోల్ స్క్వేర్.
స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏ స్క్వేర్, ఏ అంటే a బై బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఏ ప్లస్లో a బై బి, బి ప్లస్లో √3 ప్లస్ బి స్క్వేర్ కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 2a బై బి √3 ప్లస్ 3. ఓకేనా. సో ఇక్కడ ఉన్న వాటిలో ఓన్లీ రూట్ ఉన్నదాన్నే సపరేట్ చేయండి. ఇక్కడ మైనస్ అమ్మ, మొత్తానికి బిఫోర్ ఉన్న సింబల్ మైనస్, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 2a బై బి √3 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 3. ఇక్కడ 2 ఉంది కదా, దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, -2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ ఉంది, దీన్ని కూడా అవుట్ సైడ్ తీసుకెళ్దాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇటు సైడ్ డివిజన్ చేస్తుంది కదా, సో డివిజన్ని మల్టిప్లికేషన్ చేసి రివర్స్గా రాస్తున్నా, అంటే 2a బై b బై 2a అవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2ab. ఓకే. సో ఇది టోటల్గా వస్తుంది మనకి, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇది మొత్తం ఏంటి, p బై q ఫార్మేషన్. దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్కి ఈక్వల్గా ఉన్నది కూడా ఏంటిది, రేషనల్ నెంబరే అవుతుంది. రెండు ఈక్వాలిటీ అన్నాం కదా, సో ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్ అవుతుంది. కానీ √3 అనేది రేషనలా, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్, √3 అనేది ఇర్రేషనల్. సో రాంగ్ అనేది మనకి ఎందుకు వచ్చింది, మనం తీసుకున్న ఎజంప్షన్ వల్ల ఇది రాంగ్ అయింది. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్, కాబట్టి √3 అనేది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ అవుతుంది. √3 ఇర్రేషనల్ కాబట్టి కండిషన్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా. సో ఇలాగ మనం సమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా. సో ఇవే థిరమ్స్ని మనం ఇక్కడ ఎక్సైజ్ 1.4లో యూస్ చేసుకుంటాం. అందుకని మీకు బిఫోరే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకున్నాం. ఓకేనా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.